దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండల తీవ్రత, భానుడు భగవగలతో బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు వారం వారం రోజుల పాటు తీవ్ర వడగాలులు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. పలు రాష్ట్రాలకు IMD అలర్ట్ ఇచ్చిందంట. మరి ఆ రాష్ట్రాలు ఏంది ఒక్కసారి యుద్ధం. అలా తెలంగాణ రాష్ట్రం కూడా ముందే ఉంటది. ఇక హైదరాబాద్ కన్నా వరంగల్ అయితే వామ్మో, వరంగల్లో మనం చూసుకున్నట్లయితే నేను చూసిన ఒకటే రోజు 17 మంది కూడా మరణించిందంట. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా మంది కూడా మరణించిండ్రు. దేశవ్యాప్తంగా భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. దీంతో ప్రజలు ఇల్లు నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎక్కువ మంది ఇళ్లకి పరిమితం అవుతా ఉన్నారు. రానున్న వారం రోజుల పాటు కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వచ్చే సూచనలు ఉన్నాయంట. ఒకసారి 12th పేజ్ లో మరి ఆల్రెడీ మనకు తెలిసిందే, చూస్తా ఉన్నాం కూడా. మనం వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకునేదనే కాదు, మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఈ రోజు ఇంత సిచ్యువేషన్ లో ఉన్నాము అంటే ఎండలు కూడా ఎంత తీవ్రంగా ఉన్నాయి బయట అనేది చూసుకోండి. ఒకప్పుడు మనం ట్రాఫిక్ లో కానివ్వండి, ఇళ్ల దగ్గర కానివ్వండి, సమ్మర్ సీజన్ లో కూడా జర బయటికి పోయి ఆడుకునేటట్టు ఉండేది. ఎందుకు అంటే అక్కడ చెట్లు ఉండేది. మనం ఆడుకొని వచ్చినా కూడా జర ఒక చెట్టు కింద కూర్చుంటే మనకు చాలా నీడ ఉండేది. ఆ చెట్టు బయట అంటే ఆ చెట్టు నీడ ఏదైతే ఉందో ఆ చెట్టు నీడ బయట నుంచి మనం వెళితే మనకు తట్టుకోలేకపోతాం. కానీ ఈ రోజు మనం ఆ చెట్లన్నిటిని కూడా కొట్టేస్తున్నాం. డెవలప్మెంట్ పేరు పైన చాలా చెట్లు కొట్టేస్తా ఉన్నారు. కాంక్రిటైజేషన్ కావడం వల్ల హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని నైట్ పూట కూడా, రాత్రి పూట కూడా అసలు ఎవ్వరు కూడా ఉండలేకపోతా ఉన్నారు. చెట్టు విలువ, ఒక చెట్టు కింద ఉన్న నీడ విలువ ఈ రోజు జనాలకు తెలిసొస్తా ఉన్నారు. మరి ఇక రానున్న వారం రోజుల పాటు కూడా దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నేను చెప్పిన 2 తెలుగు రాష్ట్రాలు, ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఘోరం. ఇక విజయవాడ అవన్నీ చూసుకుంటే ఉండలేకపోతున్నారు జనాలు. ఇంకా ఏమైతుంది, ఈ ఏసీలు వాడడం వల్ల కూడా ఆ హీట్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకే పోతా ఉన్నది కదా, అదంతా కూడా బయట గాళ్ళకే కలుస్తా ఉన్నది. సో ఇక మనం హైదరాబాద్ లో కూడా చూసుకుంటే డెవలప్మెంట్ అవుతుందని సంతోషపడాలన్నా, మరి ఇవన్నీ ఇట్లా హీట్ అనేది పెరిగిపోతుందని బాధపడాలన్నా కూడా అర్థమవుతలేదు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ బిల్డింగ్స్ ఆడైతే మరీ ఘోరంగా ఉన్నాయి. ఆ బిల్డింగ్, ఒక్కొక్క బిల్డింగ్ నుంచి ఎంత హీట్ అనేది బయటికి వస్తుంది అనేది ఆలోచించుకోండి. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీకు లోపల మంచిగానే ఉండవచ్చు, చల్లగా ఉంటున్నది, కానీ బయటకు మీరు కనుక మధ్యాహ్నం పూట వస్తే మండిపోతా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఏంటి, అద్దాల మేడలు అయ్యేసే వరకు ఆ సన్ రేస్ అనేది డైరెక్ట్ ఆ బిల్డింగ్స్ పైన దాకి ఆ అద్దాల నుంచి వెళ్ళి బయటికి వచ్చేస్తా ఉన్నాయి. అంటే కింద వరకే, పైన గుర్తులేదు, మళ్ళీ డైరెక్ట్ కిందకే కొడతా ఉన్నాయంట. కిందకు రిఫ్లెక్ట్ అయ్యేసే వరకు ఏమైతే ఉన్నది అక్కడ ఉన్న వెహికల్స్ పైన పోయే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. సో ఇక చూడండి, తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య తూర్పు భారతదేశంలో కూడా పలు మైదాన ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా వడగాలుల ప్రభావం కొనసాగుతున్నట్లు పేర్కొన్నది. మరి ప్రపంచంలో అత్యంత వేడి నగరాలు భారతదేశంలోనే ఉన్నాయంట. ఇక భారతదేశంలోనే ఉన్నాయన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోండి. మరి శుక్రవారం ఉదయం దాదాపు 12 గంటల నుంచి సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేడిగా నమోదైన 50 నగరాలని భారతదేశంలో ఉన్నట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాలు వెల్లడించినాయంట. మరి ఈ జాబితాలో సగం నగరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడం గమనార్హం. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక ఎట్లా ఉండేది కాబట్టి ముఖ్యంగా మనకు మెయిన్ ఏంది, తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్కులు కానివ్వండి, తలకేమన్నా కట్టుకోండి, వాటర్ తాగండి, ముఖ్యంగా హైడ్రేటెడ్ గా ఉండండి. అవసరమైతేనే మధ్యాహ్నం టైంలో మీరు బయటికి రండి. ఇన్ కేస్ ఈవినింగ్ టైమ్స్ లో కూడా మేము ఫ్యామిలీని, పిల్లల్ని పట్టుకొని బయటికి పోతాం, సమ్మర్ హాలిడేస్ కదా అంటే ఈవినింగ్ టైంలో కూడా గట్లనే ఉన్నాయి. పోయినా కూడా ఇన్ కేస్ మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.